హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా టీంతో కలిసి ఇంకొక బఫెట్ని అయితే విజిట్ చేస్తున్నాము. మళ్ళీ డిన్నర్ పార్టీ అనమాట మాకు. సో ఈ రెస్టారెంట్కి పరిచయాలే అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ బఫెట్ రెస్టారెంట్ అనమాట. సో ఇదే అనమాట ఏషియన్ స్టోన్ ఫ్లేమ్స్ రెస్టారెంట్. సో ఇంకెందుకు లేట్, ఇక్కడ ఏమేమి ఉన్నాయో టేస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మటన్ సూప్ తాగామన్నమాట. మటన్ సూప్ బాగుంది. అండ్ నెక్స్ట్ క్రిస్పీ కార్న్. నాన్ వెజ్లో అయితే ప్రాన్స్, చికెన్, మటన్, ఫిష్ అన్ని లావా స్టోన్ మీద మనకి హీట్ చేసి ఇస్తారనమాట. మన టేబుల్ మీదే అన్ని స్టార్టర్స్ని వెయిట్ చేసుకొని తినొచ్చు అనమాట. సో వెజ్కి పెద్ద ప్రియారిటీ లేదు అనిపిస్తుంది, ఎందుకంటే మేమంతా నాన్ వెజ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేదు ఇంకా వెయిట్ చేసుకోవడానికి. పన్నీర్, మష్రూమ్ ఇవైతే ఉన్నాయన్నమాట. ప్లేట్ సర్వ్ చేసుకున్నాము వెజ్లో. అండ్ ఇక్కడ కబాబ్స్ ఇంకా ఇవన్నీ వెయిట్ చేసుకొని మంచిగా మా ప్లేటింగ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగున్నాయి స్టార్టర్స్. మేమైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే ఏఎస్ఎఫ్కి అయితే వచ్చాము. రెస్టారెంట్ అయితే ఫుల్ ఉంది, అసలు ఖాళీ లేదు, అంతమంది ఉన్నారనమాట. కానీ సర్వింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో మీరెప్పుడైనా ఫేమస్ రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, వెయిటింగ్ టైం అయితే ఉండదు కాబట్టి. సో ఇంకా మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసామన్నమాట. బిర్యానీ, వైట్ రైస్, అలాగే చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఎగ్జైటెడ్గా. కానీ అవేమంత నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా లైవ్ కాన్సర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. లైవ్ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేస్తూ మీ ప్లేటింగ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, మీ టీమ్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అండ్ నాకు ఇక్కడ మెయిన్ కోర్స్ లో నచ్చింది అయితే ముద్దపప్పు, పెరుగన్నం విత్ మిర్చి అన్నమాట. అదే చల్ల మిర్చి అంటారు కదా, అది చాలా బాగుంది. కిడ్స్ సెక్షన్స్ లో ఈ చాక్లెట్ బ్రౌనీస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే చాలా తినేసామన్నమాట. నెక్స్ట్ ఈ లెమనైడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇదైతే యాక్చువల్ గా కోర్స్ లో ఇంక్లూడెడ్ కాదు. ఈ మాక్టైల్ మేము ఆర్డర్ చేసుకున్నాము, కానీ అస్సలు బాగాలేదు, చేదుగా ఉంది, రకరకాలుగా ఉందన్నమాట. ఈ రసనాలు ఉన్నాయి కదా, వీటిని ఎంజాయ్ చేసినట్టు వేటిని ఎంజాయ్ చేయలేదన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. స్ట్రాబెర్రీ రసనాలు అనమాట. మనం చిన్నప్పుడు కలర్ రసనాలు ఉన్నాయి కదా, కానీ ఇవి కొంచెం అప్గ్రేడ్ వర్షన్ అనమాట, కొంచెం రియాలిటీ యాడ్ చేశారు. సో ఈ బార్బీక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ కాస్ట్ వచ్చేసి 800 to 1000 ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే ఇంకా తక్కువే ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయన్నమాట. ఇక్కడ 90+ ఐటమ్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేసి ఈ రస్నా ఒకటైతే అండ్ గ్రిల్ చికెన్ కబాబ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. లైవ్ మ్యూజిక్ తో పాటు లైవ్ ఎంటర్టైన్మెంట్ కూడా అన్నమాట. చాలా బాగుంది అండ్ బాగా ఎంజాయ్ చేసాము. టీమ్ తో కదా వచ్చాము, ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా డిన్నర్ అయితే ఇలా జరుగుతుంది అనమాట. లైవ్ మ్యూజిక్ తో పాటు లైవ్ ఎంటర్టైన్మెంట్. డిన్నర్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మా టీంలో ఇద్దరిది నెక్స్ట్ డే బర్త్డే ఉన్నింది అనమాట. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. చాలా ఫన్నీగా ఉన్నింది. 2 చైర్స్ వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారనమాట. వాళ్ళైతే చాలా మొహమాట పడుతున్నారు ఆ చైర్స్ లో కూర్చొని కేక్ కట్ చేయడానికి. అండ్ మాకు కూడా కొంచెం ఫన్నీగా అనిపించింది. ఫైనల్లీ మా డిన్నర్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ తో అయితే అయిపోయింది. మీరు ఎప్పుడైనా గచ్చిబౌలి బ్రాంచ్ ఏఎస్ఎఫ్ బార్బీక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఫైనల్లీ అబ్సల్యూట్ బార్బీక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లో ఇలా జరిగిందనమాట మా డిన్నర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.